రెడ్డి గారు నమస్కారం. భార్యా బాధితుల సంఘం సభ్యులు నరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు, మీరు ఈ సంఘంలో సభ్యులు ప్రస్తుతం, అసలు ఎందుకు మీరు ఆ సంఘంలో చేరాల్సి వచ్చింది, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఎలా తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నేను మహిళలపై హింసను సమర్థించడం లేదండి. నేను మహిళలపై ఎలాంటి హింసను కూడా నేను సమర్థించడం లేదు. ఈ చట్టం వచ్చి దుర్వినియోగం కాకుండా ఉండడం కోసమే నేను ఇప్పుడు మీ డెబిట్ లో అయినా నేను పాల్గొనడం జరిగింది. దానికోసం నేను పోరాడడానికి ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఇప్పటికే 498A అనేక సందర్భాల్లో మిస్యూజ్ అయినటువంటి సందర్భాలు చాలా 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 కనిపిస్తాయి మనకి. ఓకే, వచ్చాయండి 498. ఇప్పుడు 498 కు ఒక బాధితుడిని నేను కూడా నిజానికి. ఓకే, ఈ 498 అనేది గతంలో కూడా నార్మల్ గానైతే మ్యారేజ్ అయిన వాళ్ళకు ఉండేది. ఇప్పుడు అలాంటిది లేకుండా సహజీవనం చేస్తే కూడా వర్తిస్తుంది అని ఇచ్చారు. బట్ ఒకటి దాంట్లో ఒక కీలకమైన ఏమి ఇచ్చారంటే, 2014లో అర్నేష్ కుమార్ గారు వర్సెస్ బీహార్ ప్రభుత్వం 2014 498A లో 7 సంవత్సరాల శిక్ష పడే అరెస్టులపై నియమాలిక అనేసి ఒక చట్టం వచ్చింది. నిజానికి ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో ఏముంది అనగా, వీళ్ళు ఏదో ఇప్పుడు వచ్చిన ఒక 498A వర్తిస్తుంది అని చెప్పడం జరుగుతుంది, కానీ దానికంటూ లుస్కులు చాలా పెట్టారు జడ్జి గారు. ఊరికే ఏమి ఇవ్వట్లేదు దానికంటూ అంత ఈజీగా. ఎలా అంటే, మనం ఏదో ఇన్లీగల్ రిలేషన్ ఉండగానే మనం వెళ్ళి 498 పెట్టడమే సరిపోతుంది అంటే అది సరిపోదనేది ఇచ్చాడు. బట్ ఇలాంటి 498 వల్ల ఇల్లీగల్ రిలేషన్ల వాళ్ళు కూడా ఏ విధమంటే కావాలని క్రిమినల్ చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చేసుకోకుండానే అన్ని చట్టబద్ధమైన బాధ్యతలు వచ్చినప్పుడు వాళ్లకు క్రిమినల్ గా ఆలోచించి నార్మల్ గా ఒక 2 రోజులు, ఇప్పుడు కామన్ గానైతే రిలేషన్షిప్ అనేది పర్మనెంట్ గా ఉంటారన్నది స్పష్టత లేదు. లేనప్పుడే కదా వీళ్ళు ఇల్లీగల్ గా ఏదో ఉండి అమ్మ నాన్నకు తెలియదు. పైగా ఇంకా చాలా వరకు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ లో చాలా వరకు కుటుంబాలకి తెలియకుండా ఉంటున్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారనేది ఒక రిపోర్ట్. అలాంటప్పుడు వీళ్ళు క్రిమినల్ గా, ఈ క్రిమినల్ కేసులు ఎలా మారుతాయి? దీనికి సాధారణ గొడవలకు కూడా కావాలని కక్ష గట్టి ఇలాంటి క్రిమినల్ గా కూడా పోవచ్చు కదా దీనివల్ల. సార్ అంటున్నట్టు ఓకే, నువ్వుకి చంపేయడము అదంతా నేను ఓకే, దానికి నేను ఏకభిస్తాను. కానీ ఇది అనవసరంగా వీళ్ళు నార్మల్ గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎవరితో తిరుగుతుండ్రు అన్నది కూడా కనిపించండి. అసలు తల్లిదండ్రికి తెలియకుండా తిరిగేదే ఎక్కువ ఉంది దీంట్లో. అలాంటప్పుడు ఈజీ మనీకి అలవాటు పడే అవకాశాలు ఇంకెక్కువ ఉంటాయి. ఇప్పుడు కామన్ గా వాడితో ఒక 2 నెలలో 3 నెలలో ఏదో ఉన్నట్టుగా ఉండి చూపించి ఏదో ఒక ప్రూఫ్ సంపాదించి కేసు పెడితే అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఆ రకంగా ఇప్పుడు ఎందుకంటే కామన్ గా అమ్మాయిలు అబ్బాయిలు అయితే అసలు మనం చెప్పలేని పరిస్థితి ఉంది చూడాలంటే. బయట ప్రపంచంలో ఇప్పుడు అమ్మగారు కానీ ఎవరికైనా అది తెలుసు, తెలియదని కాదు. ఓకే, మంచి వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి చట్టాలు వస్తుంటే ఇంకా ముందు ఏం కావాలి? మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మహిళల గృహహింస చట్టం కింద లివింగ్ రిలేషన్ లో ఉన్నా కూడా 2005లో డివిసి కూడా పెట్టొచ్చు అనే ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది వీళ్ళకు. అది ఉండగా మళ్ళీ ఇది 498A ఎందుకు అన్నది నా ఆందోళన.